పరిశుద్ధాత్ముని నడిపింపు కొరకు ప్రార్థించినటువంటి ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జూలై నెల 1 తారీఖు నుంచి మనం ఆరంభించిన ఈ దానియేలు ఉపవాస ప్రార్థన వ్రత దినాలలో భాగంగా మనల్ని 16 రోజులు ప్రభు నడిపించి 17వ రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టారు ప్రభు. మరి 4 దినాలైతే అనగా సోమవారం రాత్రితో మనకు 21 దినాలు ముగుస్తాయి. పాల్గొంటున్న మనకు ఒక భావన ఉండాలి మనసులో. అదేంటంటే ఎప్పుడు 21 రోజు వస్తుంది అయిపోద్దా, అప్పటి నుంచి మనం ఈ ప్రార్థనలు ప్రతిరోజు గ్యాదర్ అవ్వటాలు ఇట్లాంటి బాధలు ఉండవు, ఎన్ని రోజులని నాన్ వెజ్ తినకుండా ఉంటాం, ఇట్లాంటి లోపల సంఘర్షణలు ఏమన్నా వస్తే అవి కాదు మనకు ఉండాల్సిందే. అయ్యో అయిపోతున్నాయి 21 రోజులు, ప్రభు దగ్గర ప్రత్యేకించుకొని మొరపెట్టే దినాలు అయిపోతున్నాయి అనే ఒక అసంతృప్తి లేకపోతే దిగులు బాధ ఉండాలి. కానీ ఇంకెప్పుడు అయిపోతాయా, ఎప్పుడు మనం శాకాహారం వదిలేసి మాంసాహారం తింటామా, ఈ ఆలోచనలు అక్కర్లా. మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముని ద్వారా బలపరచబడే దినాలే మనకు మేలైనవి, శ్రేష్టమైనవి. ఇకపోతే ఈరోజు 17వ రోజు కొరకు ప్రభు మనకిచ్చిన మాట ఏంటంటే, ప్రభువే మా నీతి, ప్రభువే మా నీతి. ద లార్డ్ అవర్ రైచియస్నెస్, ద లార్డ్ అవర్ రైచియస్నెస్. ప్రభువే మా నీతి. దీనికి హెబ్రీ మూలంగా ఏంటంటే జెహోవా సిద్కేను, జెహోవా సిద్కేను. టీ సైలెంట్. జెహోవా స్పెల్లింగ్ తెలుసుగా, JEHOVAH. సిద్కేనుకు TSI, టీ సైలెంట్, TSI DKENU, TSI DKENU, సిద్కేను. జెహోవా సిద్కేను అనే హెబ్రీ మూల భాషలో ద లార్డ్ అవర్ రైచియస్నెస్ అనగా దేవుడే మా నీతి అనేటటువంటిది. దేవుని నీతి కార్యాలను బట్టి, ఆయన నీతిమంతుడు గనుక, ఆయనలో ఉన్నది నీతి గుణం గనుక, నీతి తప్పేవాడు కాదు గనుక, ఆయన బిడ్డలమైన మనల్ని నీతిలో నడిపించడానికి ఇష్టపడేవారు గనుక, ఆయనకున్న ఆ గుణాన్ని బట్టి ఆయనకు ఏమని పేరు? జెహోవా సిద్కేను, టీ సైలెంట్ అన్నమాట. ఈ మాటను మనం గమనించినప్పుడు జెహోవా అంటే మనకు తెలుసు ఏంటంటే దేవుని వ్యక్తిగత నామం యావే. వ్యక్తిగత నామం అంటే ఏం చెప్పాలి మనం? యావే. యావే అనేది యెహోవా దేవుని సొంత నామం, స్వీయ నామం. అంటే ఆయన పేరు యెహోవా, ఆయన పేరు యావే. అయితే అవర్ రైచియస్నెస్, అవర్ రైచియస్నెస్ అనే మాటకు భావం అర్థం ఏంటంటే సిద్కేను, జెహోవా సిద్కేను. ఈ మాటను గమనించినప్పుడు దేవుడు తాను ఎవరినైతే రక్షించుకున్నారో, ఎవరినైతే ఏర్పరచుకున్నారో, ఎవరినైతే ఎన్నుకున్నారో, లేదా ఎవరు ఆయనను వెంబడించి ఆయనను తండ్రిగా దేవునిగా భావించి వారి జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా నడిపించుకుంటూ వెళుతున్నటువంటి విశ్వాసుల జీవితాలను నీతిమయముగా మార్చడానికి దేవుడు ఇష్టపడేవాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఆయన నీతిమంతుడు, మనలను నీతిమంతులుగా ఉండటానికి ఇష్టపడేవాడు, బోధించేవాడు, హెచ్చరించేవాడు. ఆయన నీతిమంతునిగా ఉండటమే కాదు, ప్రవచనాత్మకంగా ఇదిగో నీతితో మా ప్రజలను పాలించే ఒక నీతి చిగురును నేను పుట్టిస్తానని ప్రవచనాత్మకంగా దేవుడు నీతి చిగురైన యేసుక్రీస్తు ప్రభువారిని మనందరినీ నీతితో, న్యాయముతో, సత్యముతో, యథార్థతతో పరిపాలించడానికి ఒక నీతి రాజును, దేవుడు ఒక రాజు ఎలా పరిపాలిస్తాడంటే నీతితోనూ న్యాయముతోనూ పాలించడం కొరకై సిద్ధపరచబడిన, ప్రవచనాత్మకంగా ముందస్తుగానే చెప్పబడిన గొప్ప నీతిమంతుడు, మనలను నీతిమంతులుగా చేయటం కొరకు నీతిమంతునిగా ఉద్భవించిన వాడు యేసయ్య.
ఇంకొక మాట చెప్పాలంటే, మరికొంత లోతుగా చెప్పాలంటే, ఆయనే మన నీతి అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువే మన నీతిగా మార్చబడ్డారు. మన నీతిగా జన్మించారు ఆయన, మన నీతిగా. అందుకనే ఇక్కడ గమనించినప్పుడు సత్యము, నీతి, యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ మనుషుల్లో స్థాపించబడాలని దేవుడు నీతి అనేటటువంటి చిగురుగా యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి ఒక బహుమతిగా అనుగ్రహించారు. దీనికి మూలవాక్యం మనము ప్రతి దేవుని నామమును ధ్యానించే సందర్భంలో తెలుగులో మనం ఏమైతే భావాన్ని ధ్యానిస్తామో దానికి ఆంగ్ల మూలం ఏమిటో, ఆంగ్ల మూలం నుంచి హెబ్రీ మూలం ఏమిటో ధ్యానించే క్రమంలో ఈరోజు జెహోవా సిద్కేను అనే దేవుని మాటకు పేరులోని ఆంతర్యానికి మనం చూసే లేఖనాధారం ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో చూసినప్పుడు, ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. 6వ వచనం, అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎవరికి? ఇక్కడ చెప్పబడిన ప్రవచనాత్మక ఇర్మియా పుస్తకంలో ఉన్న ప్రవచనాత్మకమైన మాట దేవుడు రాయించి పెట్టింది ఎవరిని గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువుని గురించి. ఈ మాటలు కొద్దిగా ధ్యానం చేస్తే మనము దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అంటే దావీదు వంశములో నుంచి ఒక నీతి చిగురుగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్భవించారు. దావీదు సింహాసనం గురించి కూడా ప్రవచనం చెప్పబడింది. అది ఎన్నటెన్నటికీ నిలిచి ఉండే సింహాసనం. ఆ దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు ప్రభువు నీతి చిగురుగా పుట్టించబడతారు అని ఈ ఇర్మియా పుస్తకం రాయబడిన కాలంలో ప్రవచనాత్మకంగా చెప్పబడితే ఇప్పుడు అది నెరవేర్పు జరిగిపోయింది. మనందరం కూడా క్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అందుకని నీతిమంతులుగా తీర్చబడిన మనము ఇక ఎన్నటికీ అవినీతిమంతులుగాను, అక్రమకారులుగాను, దుర్మార్గులుగాను, దుష్టత్వంలో ప్రవర్తించేవారుగా మనం ఉండటానికి వీలు లేదు. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆ తర్వాత ఏమంటున్నారు ఆయన? అతడు రాజై పాలన చేయును. అవునా? నా రాజ్యము, నా రాజ్యము, నా రాజ్యం అన్నారు ప్రభు ప్రతిసారి. ఆయన బహుజన సమూహములు సమకూడినప్పుడు ఆయన తన పాదయాత్రలో ప్రయాణిస్తూ ఆ గలిలయ ప్రాంతాలు కానీ ఆ తదితర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా కాలినడకను తిరుగుతూ ఆయన చేసిన పని ఏంటంటే, ఏం పని? రాజ్య సువార్తను ప్రకటించారు. చెప్పండి, ఏ సువార్త? రాజ్య సువార్త. ఏమిటా రాజ్య సువార్త? నీతి న్యాయములతో, సింహాసనాసీనుడిగా నీతి న్యాయములతో, సత్యముతో, యథార్థతతో, తన రాజదండముతో పరిపాలించటం. నిన్న కూడా తెలుసుకున్నాం, మొన్న కూడా తెలుసుకున్నాం. దేవునికి రెండు ఉన్నాయని. ఒకటి నీ దుడ్డు కర్రయు, నీ దండమును. దాన్నే కొంతమంది పండితులు లేదా ఉపదేశకులు పాత నిబంధన, క్రొత్త నిబంధన అని కంపేర్ చేస్తారు. ఏది ఏమైనా దుడ్డు కర్ర, దండం. దుడ్డు కర్ర ఏం చేస్తూ ఉంటుంది? మనలను బాధించడానికి, హింసించడానికి, గాయపరచడానికి, మోసం చేయటానికి. ఎవడైనా శత్రువు వస్తే వాడిని ఏం చేస్తుంది ఈ దుడ్డు కర్ర? ఏం చేస్తుంది? పనిష్ చేసి ఆయన బిడ్డలను రక్షిస్తుంది. అదే దావీదు భక్తుడు గొర్రెలను కాసిన అనుభవం కలిగిన వాడు కదా. ఆయన తన గొర్రెలను రక్షించుకోవటానికి ఎంతటి సాహసమన్నా చేశాడు. అటువంటి దావీదు భక్తుని అనుభవంలో ఆయన రాజ్యపాలన చేస్తాడు. దేవాది దేవుడు
ఏమిటి ఆ రాజ్యపాలన అంటే? వీళ్ళందరూ అనుకున్నారు, చాలామంది విన్నప్పుడు, దావీదు భక్తుని రచనలు కానీ ఇంకెవరైనా విన్నప్పుడు, యేసయ్య సువార్త బోధిస్తున్నప్పుడు అందరూ అనుకున్నారు, రాజ్య సువార్త అన్న వెంటనే ఇక్కడ ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఈయనకు ఒక సింహాసనం ఉంటుంది, ఈ సింహాసనం ఆయనకి కుడివైపున ఎడవైపున బారులు తీరి మంత్రివర్గం ఉంటుంది, ఆ మంత్రివర్గంలో 12 మంది శిష్యులమైన మేము 12 మంది సింహాసనాలు వేసుకొని పరిపాలన చేస్తాం, మాకు కిరీటాలు ఉంటాయి, ఆయుధాలు ఉంటాయి, మాకు అధికారాలు ఉంటాయి, రాజముద్రలు ఉంటాయి. ఇట్లాగా చాలామంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు ఆకర్షించబడి. నా రాజ్యము ఈ రాజ్యము కాదు, నా రాజ్యము పరలోక రాజ్యము, నేను మీకు అందరికీ అక్కడ స్థలాలను సిద్ధపరచడానికే నేను వెళుతున్నాను అన్నారు. అలా అనేసరికి కొంతమంది విని, ఒరి బాబు ఈయనేంటి ఇక్కడ రాజు కాదంట, మనం ఈయన్ని వెంబడిస్తున్నప్పుడు మన ఉద్దేశం ఎప్పుడు నెరవేరుతుంది, నెరవేరేటట్లేదే, మనం కలలు కంటున్నామే, రాజులు అవుతాము, ప్రధానులు అవుతామని, అధికారాలు వస్తాయని, రాజ్యభోగాలు అనుభవిస్తామని, గుర్రాల మీద రథాల మీద తిరుగుతూ చాలా కళ్ళగన్నారు. అప్పుడు వాస్తవంగా ఆయనతో కలిసి వెంబడించి, ఆయనను వెంబడించి నడవటంలో చావైనా పర్వాలేదు అని త్యాగ సహితంగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రం చెక్కు చెదరకుండా దేవుని వెంబడి ఉన్నారు. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆయన 3.5 సంవత్సరాల సువార్త కార్యంలో, ప్రయాణంలో, సువార్త ప్రకటన యాత్రలో ఎక్కడ కూడా అవినీతిగా ప్రవర్తించడం కానీ, అవివేకంగా ప్రవర్తించడం కానీ లేదు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగా నరునిగానే జన్మించిన ఆయన నరుల మధ్యలో ఉండి నరునిగా ప్రవర్తించలేదు, ప్రత్యేకంగా ప్రవర్తించారు, మనీషిగా ప్రవర్తించాడు. మనీషి అని నేర్చుకున్నాం మనం. మనిషి అంటే సాధారణమైన మనిషి, మనీషి అంటే మహానుభావుడు, మానిషి అంటే మాకు దీర్ఘం మొదటి అక్షరం మానిషి అంటే అడవు రాక్షస స్వభావం కలిగిన మనిషి. మనుషుల్లోనే 3 రకాలు ఉంటారని. ఆయన నీతిని జరిగించారు, వివేకముగా నడుచుకున్నాడు, ఆయన న్యాయవంతునిగా ఉన్నటువంటి వాడు. 6వ వచనంలో చూస్తే, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ఇజ్రాయేలు దేవుని ప్రజలుగా, యూదులు దేవుని ప్రజలుగా ఉండగా, దేవుని జనాంగంగా, దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు అక్కడ యూదా రక్షణ నొందుతుంది, ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. పాపము నుండి, శాపము నుండి రక్షణ, విడుదల అనేక కోట్ల మంది కలుగుతున్నది. ఇది జెహోవా సిద్కెను అనే, యెహోవాయే మా నీతి అనే మాటకు దేవునిలో ఉన్న గుణలక్షణాలు, అవి గుణలక్షణాలు. మరొక వచ్చిన ఆధారం, లేఖనాధారాన్ని కూడా చూసుకొని మనం ఈ మాటను ధ్యానించడం ముగించుకుందాం. అదే ఇర్మియా పుస్తకంలో 33వ అధ్యాయంలో, అదే ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాం. 16-17 కూడా చదువుకుందాం. ఆ దినములలో, ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. ఇంతకుముందు ఎవరికి పేరు పెట్టారన్నారు? యెహోవాయే మనకు నీతి అని ఆయనకు పేరు. అయితే ఇక్కడేమన్నాడంటే, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడి, అంటే యెరూషలేము కూడా దేవుని నీతిగా మార్చబడాలి. ఇక్కడ ఆ మాట అన్నంత మాత్రం, రాసినంత మాత్రం యెరూషలేము ఒకటని కాదు, ప్రపంచంలో దేవుని నీతిని ఆశ్రయించిన వారు, దేవుని నీతి చొప్పున బ్రతకడానికి తీర్మానించుకున్న వారు అందరికీ కూడా దేవుని నీతి అనే పేరు యెరూషలేముకి. మనకు కూడా ఏమని పేరు? చాలామంది ఎక్కిరిస్తున్నారు, మతోన్మాదులు ఎక్కిరిస్తున్నారు. పర్టికులర్గా మన భారతదేశంలో క్రైస్తవ్యం మీద పగబట్టినట్లుగా ఎక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఏమని తెలుసా? పాపులు, వాళ్ళు పాపులు పాపులు పాపులు.
పాపులు తప్ప ఇంకొక మాట రాదు అంటున్నారు. నిజమే, ఆ మాట్లాడే వ్యక్తి కూడా పాపే, తను గుర్తించట్లేదు తను పాపని. మనము పాపులమని గుర్తించాం. పాపులం అంటే అర్థం ఏంటంటే దాని వెనక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే దేవుడు ఆదిలో సృష్టిని నిర్మించాక ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారు చేయవద్దన్న పని చేసి ఆజ్ఞను అతిక్రమించి వారు ఏం చేశారు? ఆజ్ఞాతిక్రమమే పాపం చేశారు. అలా పాపం చేసినందువల్ల ఏమైంది? అలా పాపం చేసినందువల్ల అందరికీ ఆ పాపము ఏమైంది? సంప్రాప్తమైపోయింది. అందువల్ల మనందరం పాపులము. పుట్టినటువంటి బిడ్డ కూడా పాప నైజంతోనే పుడతాడు. ఎవడు పాపం చేయమని, తప్పు చేయమని, నేరం చేయమని, కోపంతో అబద్ధాలు ఆడమని, బూతులు మాట్లాడమని, పగ ప్రతీకారాలతో ఉండమని ఏ తల్లిదండ్రులు, ఏ సమాజం నేర్పదు. సహజంగా ఆ లక్షణాలు వచ్చేస్తాయి. పాపులము. అందుకని ఈ పాపము నుండి, పాపముతో నిండి ఉన్నటువంటి యెరూషలేమును దేవుడు ఎలా మార్చుతున్నాడు? ఆయన సిలువ యాగం ద్వారా, ఆయన త్యాగం ద్వారా నీతిగా మారుస్తున్నాడు. అందువల్ల మనందరం పాపులు కాదు. ఇప్పుడు ఏమయ్యాము? నీతిమంతులుగా తీర్చబడ్డాము. దేని ద్వారా అంటే దేవుని యందలి విశ్వాసము ద్వారా మనందరము, క్రీస్తు వారి ద్వారా మనందరము, విశ్వాసము ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనందరం నీతిమంతులుగా తీర్చబడ్డాము. చివరిలో 17వ వచనం, యెహోవా ఇలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడు ఒకడు దావీదునకు ఉండకుండా మానడు. ఇది యథార్థమైన నిశ్చయముగా జరగబోయేటటువంటి ప్రవచనము, నెరవేర్పు. కాబట్టి ఈరోజు మనము ధ్యానించినటువంటి ఈ 17వ రోజు దైవనామం ఏంటంటే జెహోవా సిద్కెను, అంటే ద లార్డ్ మై రైచియస్నెస్, అనగా తెలుగులో మా దేవుడు మా నీతి. అనగా మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చున్నట్లు దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారిని భూమి మీదకు పంపించి మనందరినీ కూడా తన నీతిమత్వము ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చారు. బైబిల్లో కూడా ఒక మంచి లేఖనం ఆధారం, అబ్రహాము దేవుని నమ్మెను, అనగా విశ్వసించెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని అందలి భయభక్తులు, క్రమము ఇవన్నీ కలిగి మనం ఉన్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకున్నప్పుడు మనం కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. భవిష్యత్తు తరాలను నీతిమంతులుగా తీర్చడానికి దావీదు చిగురుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారే మన నీతి. ఇప్పుడు మనము నీతిమంతులుగా ఉంటే ఇప్పుడు ఆ లెగసీని లేదా ఆ దైవికమైనటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మన తర్వాతి తరము వాళ్ళు కొనసాగింపజేసుకుంటారు. మనకు పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు వస్తారు, ఆ పిల్లలకు పిల్లలు వస్తారు. తరతరాల వరకు మనము ఏ నీతి ద్వారా, ఎవరి యందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డామో, తీర్చబడ్డామో, అలా నీతిమంతులుగా మనం తీర్చబడినప్పుడు ఆ నీతిమంతత్వము మనతోనే ఆగిపోకుండా మన నుంచి ఎవరికి? మన పిల్లలకు, మన పిల్లల నుంచి మన పిల్లలకు, పిల్లల పిల్లలకు, తరతరాలకు ఏమవ్వాలి? నీతి లెగసీగా, అంటే ఒక ఏమవ్వాలి? సంస్కృతిగా, ఒక గొప్ప ఆధిక్యత, హెరిటేజ్గా, ఒక లెగసీగా, ఒక వారసత్వంగా, గట్టిగా చెప్పాలంటే వారసత్వంగా ఉన్నటువంటి హక్కున్న వాళ్ళకి మనము ఆస్తులు ఇస్తాం, ఇంటి పేరు మోస్తారు. ఇవన్నీ కాదు, ముఖ్యంగా స్థిరచరాస్తులు సహజంగా చట్టబద్ధంగా వెళతాయి, అది కాదు. అన్నిటికంటే వారికి ఆస్తిగా వెళ్ళవలసింది ఏంటంటే నీతి, దైవికమైన నీతి. కొంతమంది నీతి అంటే ఏమనుకుంటారంటే పరువు ప్రతిష్ట అనుకుంటారు. చాలామందికి గబక్కని అది స్ట్రైక్ అవుతూ ఉంటుంది. నీతి అంటే పరువు ప్రతిష్ట కాదు. నీతి అంటే దేవుడు కలిగిన ఉద్దేశమును మనము నెరవేర్చటం, దేవుని మీద ఆధారపడి బ్రతకటం. మనం ఆధారపడి బ్రతికినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన నీతిని నెరవేరుస్తారు. భూమి మీద ఆయన నీతిని మనం నెరవేర్చాలి.
ఇది ఒక ఇంటర్లింక్డ్ ప్రాసెస్. దేవునికి మనకు మధ్య ఉన్న ఒక విడదీయరాని అవినాభావ సంబంధం. దీని ద్వారా మనందరం కూడా ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని నీతిని భూమి మీద నెరవేరుస్తాం. మన నుంచి ఈ నీతి మన పిల్ల 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 తరాలకు వారసత్వంగా వెళుతుంది. జెహోవా సిద్కేను, చెప్పండి. జెహోవా సిద్కేను అనగా దేవుడే మన నీతి. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించెదరుగాక. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, ఈ 17వ రోజు జెహోవా సిద్కేను అనేటటువంటి హెబ్రీ మూల భాషా పదాన్ని మీ గుణలక్షణంగా మేము నేర్చుకున్నాం. అనగా ద లార్డ్ మై రైచియస్నెస్, అనగా మా దేవుడే మాకు నీతి అనే సంగతిని ధ్యానించడానికి మీరు కృప చూపినందుకు వందనాలు నాయన. రేపటి రోజు 18వ రోజు కూడా మాతో ఉండి నడిపించమని, మేము మీ గుణలక్షణాలను సంతరించుకుంటూ పరిశుద్ధులుగా, నీ కనుదృష్టిలో యథార్థవంతులుగా, నీతిమంతులుగా స్థిరపడుతూ ఈ లెగసీని మా తరతరాలకు మేము పంపేటటువంటి వారుగా నడిపించమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.